హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేటప్పటికి ఇది డిసెంబర్ 29థ్ తీసిన వీడియో అనమాట. ఎందుకు అంటే ఆ రోజు మా పెళ్లి రోజు. మా పెళ్ళయి ఇప్పటికి ఇది 14థ్ యానివర్సరీ జరుపుకుంటున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకుండాలని, అలాగే ఆ దేవుని ఆశీస్సులు కూడా మా పైన, మా పిల్లల పైన, అందరి పైన ఉండి అందరూ సంతోషంగా ఉండాలి అనైతే కోరుకొని ఆ రోజు నైట్ 12 అవ్వగానే మంచిగా కేక్ కట్ చేసాము. పిల్లలు లేరు. ఎప్పుడు పిల్లలతోనే మేము కేక్ కట్ చేసుకుంటాం. ఏ చిన్న సెలబ్రేట్ చేసుకున్నా కూడా పిల్లలతోనే చేసుకుంటాము. అయితే నెక్స్ట్ డే స్కూల్ ఉంది. ఎప్పుడు అయితే మా పెళ్లి రోజు ఖచ్చితంగా సెలవు పెట్టేస్తారు. ఇంట్లోనే ఉంటాము. ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటామనమాట. అలాగే అత్తయ్య వాళ్ళ బ్లెస్సింగ్స్, అమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం విత్ పిల్లలతోనే వెళ్ళి. అలాంటిది ఈ పెళ్లి రోజుకి పిల్లలు లేరు. స్కూలుకి పంపించేసాము. ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ డేకి సెలక్షన్స్ జరుగుతున్నాయి డిసెంబర్ 29థ్‌న స్కూల్‌లో. అందుకని ఖచ్చితంగా రావాలి. యాబ్సెంట్ అవ్వద్దు అని ముందు రోజు స్కూల్ నుంచి మెసేజెస్ వచ్చాయి. అందుకనేసైతే పంపించేసాము స్కూలుకి. ఇంకా మేమిద్దరమే నైట్ 12కి లేపితే మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మార్నింగ్ అంతా కొంచెం ఇంకా చిరాకుగా ఉంటారు. అందులో సెలక్షన్స్ జరుగుతాయి గదా! కొంచెం డిసప్పాయింట్‌లో ఉంటారేమో అనేసి వాళ్ళని లేపకుండా మేమైతే ఇద్దరం కేక్ కట్ చేసుకున్నాము. హ్యాపీగా ఇద్దరం మంచిగా 12 అవ్వన తర్వాత కేక్ కట్ చేసుకొని, ఒకరినొకళ్ళం విష్ చేసుకొని, హ్యాపీగా ఈ ఇయర్ అయినా మంచిగా సంతోషంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలి అనైతే కోరుకుంటూ కేక్ కట్ చేసి ఇంకా నిద్రపోయాము. మార్నింగ్ లేచి హడావుడిగా ఇంకా పిల్లలనైతే వంట చేసి, స్నాక్స్ పెట్టేసి, టిఫిన్ పెట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఆయన దించేసొచ్చారు. ఆయనొచ్చేలోపు చిన్నగా డెకరేట్ చేద్దామనైతే ఇవన్నీ ప్లాన్ చేసుకొనున్నాను. బట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఆయనొచ్చేలోపు నేనేమి చేయలేకపోయాను. ఆయన హెల్ప్‌తోనే చేశాను. బట్ మేము రెడీ అయ్యొచ్చేలోపు ఎందుకో తెలీదు స్టిక్కర్స్ అన్నీ ఊడిపోతూ ఉన్నాయి. చిన్న చిన్న ఫోటోస్ చేయించాను. స్టాంప్ సైజ్ ఫోటోలు మేము అప్పుడప్పుడు తీసుకున్న ఫోటోని దాన్ని ఒక లవ్ సింబల్ లాగా పెట్టి చిన్నగానే పెద్దగా ఏం లేదండి. ఇయర్ ఎందుకో చేసుకోవాలని కూడా లేదు. పిల్లలు లేరు కదా! అందుకనేసి సింపుల్‌గా ఏదో ఆయన కోసం డెకరేట్ చేసి సర్ప్రైజ్‌గా ఇద్దాము అన్నట్లు చేశాను. బట్ ఫెయిల్ అయింది. ఎనీవే మేము హ్యాపీ ఆ రోజు. ఎందుకంటే ఇద్దరం టైమ్ స్పెండ్ చేశాము. మంచిగా రెడీ అయ్యి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలాగే ఇద్దరం అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. అండ్ ఈవినింగ్ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మంగళగిరి వెళ్ళి అమ్మ, నాన్న ఆశీర్వాదం కూడా తీసుకొని ఇంక ఇంటికొచ్చేసాము. అండ్ చూడండి ఈ డెకరేషన్ చేశాను. వెనకాల గ్రీన్ కలర్ ఒక బ్యాక్‌గ్రౌండ్ క్లాత్ పెట్టేసి రెడ్ బెలూన్స్ పెట్టాను అంతే. ఇగో ఫోటోస్ నేను ఇవే చిన్న స్టాంప్ సైజ్ ఫోటోస్ చేశాననమాట. చేపిచ్చాను స్టూడియోలో. వాటిని అతికిచ్చాను. కానీ అవి ఊడిపోతూ ఉన్నాయి. అండ్ ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పండు. అండ్ పండు మా వారి పేరండి. వీళ్ళిద్దరూ మా పిల్లలు. ఆ రోజు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత నైట్ అయితే ఏం వంట చేయలేదు. మంచిగా బయట నుంచి పుల్కా విత్ కర్రీస్ తెచ్చుకొని తినేసి హ్యాపీగా ఆ రోజైతే ఎంజాయ్ చేశాము. అండ్ ఫుల్‌గా హ్యాపీగా ఉన్నాము పిల్లలు, మేము. మార్నింగ్ అంతా పిల్లలు లేరని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. ఎందుకంటే ఇదే పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం పిల్లలు లేకుండా ఆ డే అంతా మా పెళ్లి రోజంతా గడపటం జరిగింది. కొంచెం డిసప్పాయింట్ అయినా ఈవినింగ్ మాత్రం హ్యాపీగా పిల్లలతో టైమ్ స్పెండ్ చేశాము. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళొచ్చి ఇంకా ఇంట్లో ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి పుల్కా తెచ్చుకొని తినేసి ఈరోజైతే ఇలా గడిపేశామండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఆశీర్వాదాలు కూడా మాకందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.